ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ 4ని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్ కి మెమరాండం ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం. అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు చూస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంతా ఎలా ప్రచారం చేసుకుందో మనం చూసాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే, ఇచ్చేది బాబే. ఏమొచ్చిందయ్యా? మీకైతే పదవులు వచ్చాయి, బాబేవో వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు, మరేమీ ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. 143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో విజయరుద్దే విస్తరాకులు కట్టుంది అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి 6 అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈ రోజు 60,000 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు చెప్పు రోజా, 3 రాజధానులు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. 3 పిల్లల మీద పెట్టిన శ్రద్ధ 3 రాజధానుల మీద ఏ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? 3 రాజధానులు ఈ ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడైనా ఏ సీఎం అయినా అమలు చేస్తాడో మాటిచ్చాడా? అది చెప్పి ఒక ఇటుక పేర్చింది లేదు, పరిపాలన అందించేది లేదు. అది కాక కిన్నలు చేయడం, జోక్ చేయడం, రాజధాని ఏమన్నా కూడి పెడతాదా? అవునులే, గ్రావెలు, ఇసుక, వైన్స్, మైన్స్, ఎర్రచందనం ఇవి కదా మనకు అన్నం పెట్టేది, కూడి పెట్టేది. రాజధాని ఎందుకు కూడి పెడతాది? దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టాడు. అన్న ఈ ఫోటో వేసుకున్నాడు పాస్బుక్ల మీద. జనాలు ఏం చేశారు? ఎవరైనా మా తాత పొలమో, మా ముత్తాత పొలమో, నా కొడుకు కొనిచ్చిన పొలమో, మా కష్టాజితమో మా ఫోటోలు ఉండాలా, లేకపోతే ప్రభుత్వపు స్టాంప్ ఉండాలా, మీ ఫోటో ఏందయ్యా మా పాస్బుక్ల మీద వేసేది అని చెప్పి తిప్పి కొట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత గంజాయిలకి అడ్డగా మార్చాడు. ఎప్పుడో దేశంలో ఎక్కడో గంజాయి ఉండేది, అది రాష్ట్రాలకు వచ్చింది, తర్వాత జిల్లాలకు వచ్చింది. మారుమూల పల్లె గ్రామాలకు కూడా గంజాయిని తీసుకొచ్చేటువంటి అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే మీ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు కదా, ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలకు సౌలభ్యంగా అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇది ఇంకా చెప్పక్కర్లేదు. ఎక్కడైనా ఉదాహరణ చెప్పాలంటే సర్వేరాల మీద అన్నబొమ్మే, క్రికెట్ ఘాట్ల మీద అన్నబొమ్మే, ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అన్నబొమ్మే, తిరుమల కొండ మీద అక్కడ పనిచేసే వ్యక్తులకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్థలాల పాసు పుస్తకాల మీద కూడా అన్నబొమ్మే. అందుకే ప్రజలకు అన్నకు బొమ్మ చూపించారు. అది కాక సొంత చెల్లిని, కన్న తల్లిని, బాబాయిని పైకి పంపాడు, బయటికి పంపాడు. ఇవన్నీ నీకు తెలుసు కదా. ఎలా మాట్లాడుతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 1 yearలోనే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పున్నా కూడా 75 సంవత్సరాల వయసులో కూడా నవ యువ కుర్రాడు లాగా పరిగెడుతూ స్వర్ణాంధ్ర దిశగా పరిగెడుతున్నాడు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంది రోజా. ఏంటంటే ఆవిడ చెప్పే మాట ఏంటంటే కొంచెం అనుచిత వ్యాఖ్యలే. ఈవీఎం మిషన్లు మోసం చేశాయి అంటుంది రోజా. ఒకటి గుర్తుపెట్టుకో, ఈవీఎం మిషన్లు అనేవి ఆర్కే రోజాలో జగన్మోహన్ రెడ్డి కాదు మోసం చేయడానికి. అవి ఈవీఎం మిషన్లు ప్రాణం లేని, చలనం లేని వస్తువులు. అవి జగన్మోహన్ రెడ్డి రోజాలో కాదు నిలువున మోసం చేసి దోచుకొని దోపిడీ చేయడానికి. 2019లోనూ మోసం చేయలేదు, 2024లోనూ మోసం చేయలేదు, 2029లో కూడా మోసం చేయలేదు. మీరు ప్రజల్ని మోసం చేశారు కాబట్టే ప్రజలు మీకు ఓట్లు వేస్తారని నమ్మించినట్టు యాక్టింగ్ చేసి కూటమి ప్రభుత్వానికి దద్దరిల్లేటట్టు ఓట్లేశారు. ఈవీఎం మిషన్ల మీద తొయ్యమాక. ఇంకొకటి, ఈవీఎం మిషన్లు అంటున్నావు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్లు తీసేద్దాం. చీటీలు వేస్తారు కదా, గుర్తులుంటాయి కదా, సైకిల్, ఫ్యాను, అట్లా మనము చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. చీటింగ్ పోలింగ్ కాదు,
చీటీలు పోలింగ్ పెట్టుకుందాం. ప్రజలందరూ వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం అదా జరుగుతారు. ఈసీ ఉంటది, సిట్ ఉంటది, ఎలక్షన్ కోడ్ లో అమలు జరుగుతుంది. కొన్ని వేల కెమెరాల సాక్షిగా అందరూ వచ్చి ఓట్లేస్తారు. ఈ 170 నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయారో ఈవీఎంల వల్ల నీకు పూర్తి డౌట్ ఉంటుందో వాళ్ళకి ఎలక్షన్స్ జరిపిద్దాం. చీటీలు పోలింగే చేద్దాం. ఈవీఎంలు వద్దు. అప్పటికప్పుడే లెక్క పెట్టాలి. ప్రజలందరూ లైవ్ లో చూస్తూ ఉంటారు. ఏ తప్పు జరగదు. నీకు దమ్ముంటే నువ్వు గాని, మీ అన్న గాని, మీ అన్నకు సంబంధించిన మనుషులు గాని ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళ నుంచి నిలబడి గెలవమని చెప్పు. తస్మాత్ నేను ఇక్కడి నుంచి వీడియోలు చేయడం మానేస్తా. నువ్వు ఎవరి మీద పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో చేయాలి, ఎవరు ఓడిపోయినారో వాళ్ళ మీదే చేద్దాం పోలింగ్. గెలిచే దమ్ము నీకుందా? ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజలకి పూలు పెట్టని చెప్పి నువ్వు పూలు పెడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది, పూల కుండీలు పెట్టారు. ఎంతెంత పూల కుండీలు, ఎత్తుండే పూల కుండీలు ఏడ పెట్టారు. ప్రజలకు పూలు కాదు మీరు పెట్టింది, ఏప్రిల్ పూలు చేశారు మీరు. మన అన్న ఏమంత గొప్పవాడేం కాదు. మన అన్న దొంగ, హత్యా రాజకీయాలను ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వు రోడ్ల మీద పడి ఒక కాదు పెట్టుకొని చేతిలో పూలు పెట్టుకొని నువ్వు అరుసుకుంటా పోతా ఉంటే నమ్మే జనాలు లేరు. 100% ప్రజలారా, కూటమి హయాంలో, కూటమి ప్రభుత్వంలో, ఈ మంచి ప్రభుత్వంలో మీకు, మీ పిల్లలకు ప్రతి విషయంలో కూడా మంచి జరుగుతుందని నేను గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. జై సిపిఎం, జై నారా లోకేష్.